నమస్కారాలు సార్. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా కమిషనర్ గారు, పంచాయతీరాజ్ గారు నమస్కారం అండి. ఇక్కడ నేను చెప్పవలసింది ఒకే ఒక ముఖ్య విషయం సార్. కొన్ని వేల గంటలు, ఆల్మోస్ట్ లక్షల గంటలు కూడా మీరు అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ ఫ్రమ్ ది డిస్ట్రిక్ట్ లెవెల్ టు స్టేట్ లెవెల్ సేవ్ అయిన ఒక విషయం మాత్రం ప్రస్తావించదలుచుకున్నాను సార్. ఒక విషయం, పూర్వం 15 ఏళ్ల క్రితం నేను డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీస్లో ఎక్కువగా పనిచేశాను సార్. ఒక మిస్అప్రాపరేషన్ కేసు, అంటే ఒక హౌస్ ట్యాక్స్ మిస్అప్రాపరేషన్ జరిగేటప్పుడు ఒక ఎంక్వైరీ చేయాలంటే మినిమం ఒక వారం రోజులు పట్టేది సార్. క్యాష్ బుక్, అలాగే చిట్టా, అలాగే బిల్ బుక్, అలాగే ఇంకా కొన్ని దగ్గరలో ఇవి ఏవి దొరకకపోతే రసీదులు కూడా చూసి పట్టుకోవాల్సి వచ్చేది సార్. అలాగే వారం రోజులు పట్టేది సార్. రిపోర్ట్ రాయడం జరిగేది సార్. కలెక్టర్ గారు ఏమో ఒక చర్య అనేది తీసుకునేవాళ్ళు సార్. ఏపీ సివిల్ సర్వీసెస్ సిసిసి రూల్స్ 1991 ప్రకారంగా తీసుకోవడం జరిగేది సార్. దాని మీద అప్పీల్ అనేది మళ్ళీ పంచాయతీరాజ్ కమిషనర్ గారికి వెళ్ళేది సార్. ఇలాగ కొన్ని వందల వేలు గంటలు పట్టేది సార్. కానీ ఇప్పుడు మన ట్యాక్స్ కలెక్షన్ సిస్టంలో ఇది స్మార్టెస్ట్గా జరిగిన ఒక మనం రిఫార్మ్ అనండి. రిఫార్మ్ జరగడం వలన ఏం జరుగుతుందంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా, అంటే ఒక క్యూఆర్ కోడ్తోని మనం అమౌంట్ అంతా కూడా కట్టేయడం అంతా కూడా జరగడం వలన ఎక్కడ పొరపాటున ఎవరి దగ్గరైనా 3 రోజులు కానీ 4 రోజులు కానీ అమౌంట్ పెండింగ్ ఉండిపోతే హౌస్ ట్యాక్స్ అమౌంట్, దానికి టెంపరీ ఎంబెజిల్మెంట్ అని చెప్పి అంటారు సార్. అటువంటి టెంపరీ ఎంబెజిల్మెంట్ వల్ల కూడా యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది సార్. అంత కొన్ని వందల వేల గంటలు ఒక కమిషనర్ ఆఫీస్ లెవెల్లో కానీ సేవ్ అయ్యాయి సార్. I would like to take 1 minute just to explain about this, sir. సార్ విత్ పర్మిషన్ సార్. సార్ ఆయన చెప్పేది ఏంటంటే సార్, ఇంతకు ముందు ఒక పంచాయతీ సెక్రటరీ ఆఫ్లైన్లో ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు సార్. చేసుకొని తన దగ్గర పెట్టుకొని ఒక 2-3 డేస్ తర్వాత వెళ్ళి బ్యాంకులో కట్టేవాడు సార్, ట్రెజరీలో. ఆ 2-3 డేస్లో పొరపాటున ఏదైనా సీనియర్ అధికారి ఇన్స్పెక్షన్కి వస్తే నీ దగ్గర డబ్బులు ఎందుకు ఉన్నాయని చెప్పి టెంపరీ ఎంబెజిల్మెంట్ అని చెప్పేసి తన మీద కేసు పెట్టేవాళ్ళు సార్. మోస్ట్ ఆఫ్ ద పంచాయతీ సెక్రటరీస్ బిజీగా ఉండటం వల్ల 1 డే బ్యాంకులో కట్టడం లేట్ అయినా కూడా దాని మీద యాక్షన్ తీసుకునేవాళ్ళు సార్. సో మోస్ట్ లిటరల్లీ పంచాయత్ సెక్రటరీస్ వర్ హెరాస్డ్ విత్ దిస్ సార్. ఇప్పుడు స్వర్ణ పంచాయతీ ఎప్పుడైతే వచ్చిందో క్యూఆర్ కోడ్ ద్వారా మనీ కట్టంగానే ఆటోమేటిక్గా పంచాయత్ సెక్రటరీకి సంబంధం లేకుండా అది డైరెక్ట్గా ట్రెజరీ అకౌంట్లోకి వస్తుంది సార్. సో ఇట్ హ్యాస్ రెడ్యూస్డ్ ద రిస్క్ ఆఫ్ పంచాయత్ సెక్రటరీ. థౌజండ్స్ ఆఫ్ అవర్స్ సార్, అది తను చెప్తున్నారు సార్. థౌజండ్స్ ఆఫ్ అవర్స్ సార్. మరొక విషయం సార్, అంటే ఇది ఈ హౌస్ ట్యాక్స్ గురించి మరొక విషయం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది సార్. మనకి మద్రాస్ విలేజ్ పంచాయత్ యాక్ట్లోను కూడా సెక్షన్ 60A సార్. అలాగే 1958లో ఏపీ విలేజ్ పంచాయత్ యాక్ట్లో కూడా సెక్షన్ 60A సార్, హౌస్ ట్యాక్స్ సంబంధించి. అలాగే 1964 ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయత్ చట్టంలో కూడా సెక్షన్ 60A సార్. అలాగే ఇప్పుడు 1994 ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్లో కూడా సెక్షన్ 60A సార్, హౌస్ ట్యాక్సెస్ సంబంధించి. మనకి 75 సంవత్సరాలు అయింది సార్. 75 సంవత్సరాలు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక హౌస్ ట్యాక్స్ ఇంత ట్రాన్స్పరెంట్గా, అంటే రే డాలియో అని ఆయన ప్రిన్సిపల్స్ అనే ఒక అద్భుతమైన పుస్తకం రాశారు. ఒక పేపర్ బాయ్ ఒక హెడ్జ్ వాటర్ ఫౌండేషన్కి $400 బిలియన్ అధికారి అయిన రే డాలియో ఒక పదం వాడతారు సార్, రాడికలీ ట్రాన్స్పరెంట్ అనే పదాన్ని వాడతారు సార్. అలాగా 75 సంవత్సరాల తర్వాత కూడా రాడికలీ ట్రాన్స్పరెంట్గా ఇలా హౌస్ ట్యాక్స్ ఇలా కట్టడం ఏంటి, గ్రామ పంచాయతీ ఫండ్స్కి జమ అవ్వడం ఏంటి జరగడం అనేది ఇది అద్భుతం సార్. ఇది ఒక చరిత్ర కూడా సార్. ఇంత గొప్పది ప్రవేశపెట్టిన మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను సార్. మరి ఇంకొక విషయం సార్, మరొక విషయం సార్, సార్ మరొక ఓన్లీ వన్ ఇష్యూ సార్, ఓన్లీ 1 ఇష్యూ సార్. మాకు విజయనగరం జిల్లాలో స్వీపర్స్కి, అంటే స్టేట్లో 50% ఆఫ్ ది స్వీపర్స్కి, అంటే ప్రావిన్షియలైజేషన్ అయిన స్వీపర్స్కి 0-10-0 ద్వారా శాలరీస్ వచ్చేవి సార్. మా పక్కనే విశాఖపట్నంలో వస్తున్నాయి సార్, శ్రీకాకుళంలో కూడా వస్తున్నాయి సార్. కానీ విజయనగరంలో ఉండే పనిచేస్తున్న స్వీపర్స్కి ట్రెజరీ ద్వారా 0-10 శాలరీస్ నుంచి రాకపోవడం వలన వాళ్ళు 12 నెలలు 14 నెలల నుంచి కూడా తీసుకొచ్చాడు సార్. విత్ పర్మిషన్
చెక్ చేసి ఫ్యాక్ట్స్ మీ ముందు ప్రజెంట్ చేస్తాం సార్. అండ్ దానివల్ల 31 నెలలు కూడా ఆడవాళ్ళకు కూడా ఒక ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారికి నమస్కారం సార్. మీకు ధన్యవాదాలు చెప్పే అవకాశం మాకు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాం సార్. మాకు ఈ రకంగా వచ్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్. మేము ఈఎన్సీ ఆఫీస్ పంచాయతీరాజ్ విజయవాడ ఆఫీస్లో చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సార్. మాకు గత 1 ఇయర్ నుంచి కూడా రెగ్యులర్ గా సాలరీస్ కారణం మీరే సార్. మీకు చాలా థ్యాంక్స్ సార్. మేము అంతకు ముందు కూడా 3-4 మంత్స్కి ఒకసారి తీసుకునే వాళ్ళం సార్. మీరు వచ్చిన కాడి నుంచే ఈ 1 ఇయర్ నుంచి సాలరీస్ తీసుకుంటున్నాం సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్. సార్ అలాగే మాకు మీ లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా సాలరీస్ పెండింగ్ ఉన్నాయి సార్. అవి మాకు కొంచెం క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. సరే నాకు యాక్చువల్లీ వాళ్ళకి 2 ఇయర్స్ నుంచి పెండింగ్ ఉన్నాయి సార్. అండ్ వాళ్ళని ఇప్పుడు మన డైరెక్ట్ గా SRDS రూల్స్ కింద తీసుకున్నాం సార్. మనం ఇప్పుడు చేస్తుంది ఏంటంటే సార్, ఎవ్రీ మంత్ మనం వాళ్ళ శాలరీస్ అయితే రెగ్యులర్ గా ఇస్తున్నాము. ఒక క్వార్టర్ శాలరీ కూడా పెండింగ్ ఉన్నది ఇచ్చాం సార్. ఇంకా ఒక 4 క్వార్టర్స్ పెండింగ్ ఉంది సార్. సార్ కొంచెం మనీ అనేది టైట్ గా ఉండటం వల్ల మనం కొంత లేట్ చేసాం సార్. విత్ పర్మిషన్ కమింగ్ 3-4 మంత్స్ లో ఇన్స్టాల్మెంట్స్ గా వాళ్ళు క్లియర్ చేద్దాం సార్. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. మా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి గవర్నమెంట్ స్కీమ్స్ అనేది ఏవి కూడా అప్లికేబుల్ అవ్వట్లేదు సార్. అమ్మఒడి కానీ వితంతువులకి పెన్షన్స్ కానీ రేషన్ కానీ ఏవి కూడా వాళ్ళకి రావట్లేదు సార్. ఎందుకని అడిగితే వీళ్ళంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పేసి వస్తుంది సార్. మాకు ఆ ఒక ఇష్యూని కూడా క్లియర్ చేయమని కోరుకుంటున్నాం సార్. సార్ చిన్న సబ్మిషన్ సార్. సార్ మేము 10 ఇయర్స్ నుంచి PR డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాం సార్. మాకు ఇప్పుడు మీరు రావటం వల్ల మాకు మంచి సాయం జరిగింది సార్. మా కమిషనర్ గారు, ENC గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రెస్పాండ్ అయ్యి మాకు SRDSలో నుంచి శాలరీస్ ఇస్తున్నారు సార్. మాకు ఈ స్కీమ్స్ కూడా కొంచెం వర్తించేలాగా చేస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. ఆ పెండింగ్ శాలరీస్ కూడా కొంచెం ఇప్పిస్తే మేము హ్యాపీ సార్. మాకు అందరూ డిపార్ట్మెంట్ పరంగా హెల్ప్ చేశారు సార్. కొంచెం ఇది ఒకటి సాయం చేయండి సార్. అంటే నేను ఛార్జ్ తీసుకోగానే ముందు కలిసింది మీ సమస్య మా దృష్టికి వచ్చింది. సో వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి అని చేసిన తర్వాత 2 ఇయర్స్ ఎరియర్స్ రాగలిగినాయి. ఇంకో 4-5 నెలలు వచ్చాయి, 4-5 మంత్స్. ఖచ్చితంగా నేను పర్సీవ్ చేస్తాను దీనికి. అలాగే మీరు చెప్పిన స్కీమ్స్కి మీరు ఎలిజిబిలిటీ లేదన్నారు కాబట్టి అసలు ఎలా చేయాలనేది అంటే నేను దాని మీద నాకు సంపూర్ణమైన అవగాహన లేదు. దాన్ని కొంచెం ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి పాలసీ డెసిషన్ కాబట్టి ఎట్లా చేయాలి ఏంటి అనేది. అంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ దాదాపు క్లోజ్ టు 2 lakhs ఉన్నారు కాబట్టి అది ఎలా ఎలా చేయాలి అనేది ఒకసారి నేను క్యాబినెట్లో కూడా ఒకసారి దృష్టికి తీసుకెళ్తాను. థ్యాంక్ యూ సార్. ఒక విన్నపం సార్. సార్ మేము సార్ దయచేసి చిన్న విన్నపం సార్ డిప్యూటీ సీఎం గారికి. మేము 34 మంది ఉన్నాం సార్. దయచేసి మమ్మల్ని కన్సిడర్ చేయమని మేము కోరుకుంటున్నాం సార్. 34 మేము చేయని తప్పుకి మేము అనుభవిస్తున్నాం సార్ ఈరోజు. యాక్చువల్లీ సార్ మీరు 660 మందికి రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారు సార్. అందులో 30 మందికి క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా వాళ్ళు ఆ జాబుల్లో ఉన్నారు. సో దానివల్ల మనము వాళ్ళని రెగ్యులరైజ్ చేయలేకపోయాం. రెగ్యులరైజ్ అంటే మన SRDS కింద తీసుకోలేకపోయాం సార్. బికాస్ దే డోంట్ హ్యావ్ క్వాలిఫికేషన్, దే డోంట్ హ్యావ్. కొంతమంది క్వాలిఫికేషన్ కూడా ఉంది సార్. అందులో క్వాలిఫికేషన్ వాళ్ళకి ఇచ్చేద్దాం ప్లీజ్ కమ్. ఉన్న వాళ్ళకు కూడా మీరు పెద్ద మనసు చేసుకొని వాళ్ళకి తగ్గట్టుగా ఇస్తామని చెప్పి ఆల్రెడీ చెప్పారు సార్. దయచేసి కన్సిడర్ చేయండి సార్. వాళ్ళు ఎవరో చేసిన తప్పుకి మేము బాధ్యులు కాదు సార్. దయచేసి రిక్వెస్ట్ సార్. 34 మంది సార్. మొత్తం జిల్లాలో ఉన్న వాళ్ళంతా బాగుపడ్డారు సార్. మేము ఒక్కటే 34 మంది మాత్రమే ఈ రకంగా ఉన్నాం సార్. దయచేసి కన్సిడర్ చేయండి సార్ ప్లీజ్ సార్.